Hello students, welcome to online classes, Board of Intermediate Education, Telangana. My name is Durga Devi. I am working in Government Junior College, Mudigonda. Today we will discuss the third paper of our group subject, Office Management. In this subject, the third unit is Office Accommodation and Environment. మనము ఈరోజు చర్చించే అంశము ఏమిటి అంటే మన గ్రూప్ సబ్జెక్టులో మూడవ పేపర్ అయిన కార్యాలయ నిర్వహణ అనే సబ్జెక్టులోని మూడవ పాఠ్యాంశము అయిన కార్యాలయ వసతి మరియు వాతావరణము అనే పాఠ్యాంశము నుండి కొన్ని టాపిక్స్ని మనం చర్చించుకుందాము. స్టూడెంట్స్, కార్యాలయానికి కానీ ఎక్కడైనా కానీ వెలుతురు అనేది చాలా చాలా ముఖ్యం. కార్యాలయంలో పనిచేయుటకు వెలుతురు చాలా అవసరం. ఎక్కువ శాతం ఆఫీసు పని అనేది పేపర్ మీద చేస్తాము. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చినప్పటికీ ఆఫీసులో పేపర్ వర్క్ అనేది సర్వసాధారణం. కాబట్టి ఆఫీసులో వెలుతురు అనేది చాలా ముఖ్యం. ఎందుకు వెలుతురు ముఖ్యం అంటున్నారు అంటే వెలుతురు లేనట్లయితే పనిని సక్రమంగా నిర్వర్తించలేరు. మనము చుట్టూ చీకటిగా ఉంచేసి పని చేయమంటే ఎవరైనా పని చేయగలుగుతారా? చేయలేరు. అలాగే ఆఫీస్ అయినా స్కూల్ అయినా ఎక్కడైనా సరే పనిచేసే ప్రదేశములలో వెలుతురు అనేది చాలా చాలా ముఖ్యం. సరైన వెలుతురు లేకపోతే చేసే పనిలో స్పష్టత ఉండదు, తొందరగా పని పూర్తి అవ్వదు మరియు సక్రమంగా ఉండదు. దీని ఫలితంగా పనిలో జాప్యం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? లైట్ సరిగ్గా లేకపోతే పని చేయలేరు కదా, అందువల్ల జాప్యం జరుగుతుంది మరియు తప్పులు దొర్లుతాయి. వెలుతురు సరిగా లేకపోతే ఉద్యోగులకు సరిగా కనపడక నీడ కూడా ఏర్పడుతుంది. తొందరగా అలసిపోతారు. వారి ఆరోగ్యం మీద కూడా ఈ ప్రభావం చూపుతుంది. అంటే కళ్ళు అలసట చెందుతాయి. వారు పనిని సక్రమంగా చూడలేరు, తొందరగా చేయలేరు. ఎందుకు వెలుతురు అవసరము అంటే ఆఫీసు వర్క్ అనేది పేపర్ వర్క్. పేపర్ మీద రాసేటప్పుడు కానీ కంప్యూటర్స్లో పనిచేసేటప్పుడు కానీ తప్పనిసరిగా మనకి సరైన వెలుతురు ఉండాలి. వెలుతురు లేని పక్షంలో ఉద్యోగులు సరిగ్గా చేయలేరు, జాప్యం జరుగుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రూములో ఒక 10 మంది కూర్చొని పని చేయుచున్నారు. ఆ రూము చాలా వెలుతురు తక్కువగా ఉన్నది. ఉండటం మూలాన అందరూ ఇరుకవటం మూలాన కూడా పనిని సక్రమంగా చేయలేక అందరూ పనిచేసే డెస్కుల మీదకి వెలుతురు సరిగా పడక ఆ పనిలో జాప్యం ఏర్పడుతుంది. కాబట్టి ఆఫీసులో కానీ ఎక్కడైనా కానీ పని చేసేటప్పుడు తప్పనిసరిగా వెలుతురు అనేది స్పష్టంగా ఉండాలి. వెలుతురు సరిగా లేకపోతే పని చేయటం కష్టం అవుతుంది. Characteristics of lighting. Lighting must have the following characteristics: sufficient quantity of light, intensity, no glare, no contrast. Sufficient quantity of lighting. Sufficient quantity of light, it should be provided. Intensity. The light should provide the right degree of intensity and brightness. The light should be well diffused over the workplace and should not have any shadows. It should also be free uniformly over all parts of the working surface. No glare. An efficient lighting system should not cause any surface glare. Direct glare, which results from sunlight, a ceiling light can be prevented
by the use of shadows or light fixers. No contrast. An abrupt contrast in lighting of work surface and remainder area should be avoided. వెలుతురుకు ఈ క్రింది లక్షణాలు ఉండాలి. అంటే ఎందుకు ఈ లక్షణాలు ఉండాలంటే పనిచేసే ప్రదేశంలో వెలుతురు సరిగా పడకపోతే ఏమేమి ఇబ్బందులు ఉంటాయో నేను ముందు చెప్పాను. ఏముంటాయి? ఉద్యోగస్తులు సరిగా పని చేయలేరు, తప్పులు దొర్లుతాయి, పనిలో జాప్యం వస్తుంది. తగినంత పరిమాణము. ఫస్ట్ వన్, వెలుతురు అనేది తగిన పరిమాణంలో పనిచేసే ప్రదేశంలో ప్రసరించినప్పుడు ఉద్యోగులు పనిని సక్రమంగా నిర్వహించగలుగుతారు. వెలుతురు తక్కువ అయినా ఎక్కువైనా పనిలో అంతరాయం ఏర్పడుతుంది. ఎలాగా అంటే ఎక్కువ మంది పనిచేసే చోట తక్కువ వెలుతురు ప్రసరిస్తున్నట్లయితే ఉద్యోగులు సక్రమంగా పని చేయలేరు. వారు పనిచేసే ప్రదేశంలో వెలుతురు అనేది సరిగా పడక ప్రసరించక వారు పనిని సక్రమంగా చేయలేరు, పనిలో తప్పులు దొర్లుతాయి. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థమయ్యే భాషలో. మీరు క్లాస్ రూమ్లో ఒక 30 మంది పిల్లలు ఉన్నారనుకుందాము. అప్పుడు ఏం జరుగుద్ది? అందరూ నీట్గా కూర్చొని దూరం కూర్చొని ఆ రూముకు తగినట్లుగా ఉంటారు, వ్రాయగలుగుతారు. అలా కాకుండా 60 మంది పిల్లలు కూర్చుంటారు. ఆ రూము అదే, బెంచీలు అవే, పడే వెలుతురు అదే. అప్పుడు మీరు సక్రమంగా రాయగలుగుతారా? ఏమీ రాయలేరు, బోర్డు మీద కూడా మీకు కనపడవు. అలాగే ఉద్యోగస్తులైనా సరే ఒక రూముని ఏర్పాటు చేసినప్పుడు ఆ రూములో తగినంత వెలుతురు అన్నీ సక్రమంగా ఉండి ఆ రూములో ఎంతమంది పని చేయాలో అందరికీ ఎక్కడ వారికి అక్కడ టేబుల్స్ కుర్చీలు వారికి కావలసినవి సమకూర్చినట్లయితే వారు సక్రమంగా పని చేయగలుగుతారు. రెండో పాయింట్, తీవ్రత. వెలుతురు యొక్క తీవ్రత సరైనదిగా ఉండాలి. ఎలాంటి నీడలు ఏర్పడకూడదు మరియు పనిచేసే ప్రదేశం మొత్తం ప్రసరించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే దీని అర్థం ఏంటి అంటే ఆ లైట్ కాంతి ఎక్కువగా ఉన్నదనుకో పిల్లలు, అప్పుడేమవుతుంది? ఆటోమేటిక్గా వాళ్ళు పనిచేసే ప్రదేశంలో ఆ కాంతి పడి అవి పరావర్తనం చెంది కళ్ళ మీదకి పడతాయి. అప్పుడు ఆ తీవ్రత ఎక్కువగా ఉండి పని చేయలేరు. అలాగే వారు పనిచేసే చోట నీడలు ఏర్పడినాయి అనుకోండి, అక్కడ కూడా పని సక్రమంగా జరగదు. మూడవది, కావలసినంత కాంతి. నాణ్యమైన వెలుతురు యొక్క లక్షణం ఏమిటి అంటే కాంతి అనేది పనిచేసే ప్రదేశాలలో ప్రత్యక్షంగా పడాలి, అంటే డైరెక్ట్గా పడాలి. డైరెక్ట్గా పడని ఎడల ఏమవుతుంది? వారు ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి పనిచేసే ప్రదేశాలలో వెలుతురు అనేది చాలా చాలా ముఖ్యము. అలాగా ఉన్నప్పుడైతేనే ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తారు, అలసట చెందరు. లేకపోతే ఉద్యోగులు అలసట చెంది పనిలో జాప్యం ఏర్పడుతుంది. నెక్స్ట్ టాపిక్ ఈస్ టైప్స్ ఆఫ్ లైటింగ్. అంటే లైటింగ్లో రకాలు, వెలుతురులో రకాలు. ఫస్ట్ వన్ ఈస్ డైరెక్ట్ లైటింగ్. In this type of lighting, approximately 90 to 100% of the light is directed to the working surface. Second one is semi-direct. In this system, a transparent or translucent shade is used, which is directed 60 to 80% of the light downward, remaining reflected ceiling. Third one is indirect. In this system, 90 to 100% of the light is directed towards the ceilings or walls and then diffused and reflected downwards on the work surface. This system provides light which is soft, avoids shadows and glare and does not cause హై స్ట్రెయిన్. కార్యాలయాలలో వెలుతురు ఏర్పాటు చేయుటకు 3 రకాలుగా
వర్గీకరించవచ్చు. అవి ఏమిటి అంటే ప్రత్యక్ష లైటింగ్ విధానం. ఈ విధానంలో కాంతి అనేది 90 నుండి 100% వరకు పనిచేసే ప్రదేశాలలో ప్రత్యక్షంగా ప్రసరిస్తుంది. ఈ విధానంలో మనం ఉపయోగించే లైట్ యొక్క నీడ కానీ పరావర్తనం ద్వారా కానీ కాంతి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ప్రత్యక్ష లైటింగ్ విధానంలో 90 నుండి 100% వరకు పనిచేసే ప్రదేశంలో కాంతి పడటం వల్ల ఉద్యోగస్తులకు ఇబ్బందిగా ఉంటుంది. కాంతి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. తీవ్రత ఎక్కువగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా పిల్లలు? మనము పనిని సక్రమంగా చేయలేము. మీకు ఒక ఉదాహరణ చెప్తాము. మనము మన ఇళ్లలో ట్యూబ్ లైట్లు అవన్నీ ఉన్నాయి కదా. మనం ట్యూబ్ లైట్ ఎదురుగా కళ్ళు పెట్టి చూసామనుకో, ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము? కళ్ళు మూసేసుకుంటాము. అంటే మనకి ఆ లైట్ నుంచి వచ్చే కాంతి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన మనం వాటిని సక్రమంగా చూడలేము. అలాగే ఆఫీసుల్లో కూడా పనిచేసేటప్పుడు కాంతి తీవ్రత ఎక్కువగా ఉంటే ఉద్యోగులు సక్రమంగా పనిచేయలేరు. వాళ్ళ కళ్ళు తొందరగా అలసిపోతాయి. కాబట్టి ఆ ప్రత్యక్ష లైటింగ్ విధానము అనేది ఆఫీసులో ఉపయోగకరంగా ఉండదు. లైటింగ్ విధానంలో మూడవది పరోక్ష లైటింగ్ విధానము, ఇండైరెక్ట్ లైటింగ్. ఈ విధానంలో 90 నుండి 100% వరకు కాంతి సీలింగ్ వైపుకు మరియు గోడల వైపుకు ప్రసరించి పనిచేసే తలం వైపు క్రిందికి పరావర్తనం చెందుతుంది. ఈ విధానంలో కాంతి చాలా మృదువుగాను నీడలు లేకుండా ఉండి కంటికి ఏ విధమైన అలసట లేకుండా చేస్తుంది. అంటే స్టూడెంట్స్, ఈ పరోక్ష లైటింగ్ విధానంలో ఏం జరుగుతుందంటే 90 నుండి 100% వరకు కాంతి ఏమవుతుంది? పనిచేసే ప్రదేశంలో సీలింగ్ వైపుకి వెళ్ళిపోతుంది. ఇంకా కొంత గోడల వైపుకు ప్రసరిస్తుంది. ఆ ప్రసరించి అది అక్కడి నుంచి పరావర్తనం అంటే రిఫ్లెక్ట్ అయ్యి పనిచేసే ప్రదేశం మీద పడుతుంది. అప్పుడు ఆ ఉద్యోగస్తులు పనిని సక్రమంగా చేయగలుగుతారు. ఎందుకు అంటే ఈ పరోక్ష లైటింగ్ విధానంలో కాంతి మృదువుగా నీడలు లేకుండా ఉంటుంది. అందువల్ల కంటికి ఎలాంటి అలసట ఉండదు. పనిని సక్రమంగా చేస్తారు. తప్పులు దొర్లుతాయి. ఉద్యోగస్తులు ఎలాంటి అలసట చెందరు. పని కూడా సక్రమంగా జరుగుతుంది. జాప్యం కూడా ఉండదు. ఈ విధానంలోనే పేరులోనే ఉంది పరోక్ష లైటింగ్ విధానం. అంటే అది పైకి వెళ్ళి తర్వాత పరావర్తనం చెందటం వల్ల ఉద్యోగులు ఎలాంటి అలసట చెందకుండా కాంతి కూడా మృదువుగా ఉంటుంది. అంటే తీవ్రత ఎక్కువగా ఉండదు. అప్పుడు ఇబ్బంది లేకుండా ఉద్యోగస్తులు పని చేస్తారు. నెక్స్ట్ టాపిక్ ఈస్ కైండ్స్ ఆఫ్ లైటింగ్. అంటే లైటింగ్లో రకాలు. లైటింగ్లో రకాలు 2 రకాలు. టైప్స్ ఆఫ్ లైటింగ్ ఆర్ 2 types. One is natural light. Second one is artificial light. Natural light or daylight is the best form of lighting. The maximum use should be made of natural lighting from wherever source available. Windows should be large and high up, but provision should be made to prevent direct sunlight falling upon the surface. అంటే న్యాచురల్ లైటింగ్ అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చేది. అంటే ఇక్కడ మనకి ప్రకృతి సిద్ధంగా లైటింగ్ ఎట్లా వస్తుంది? పగటిపూట సూర్యుడి నుండి వస్తుంది. రాత్రిపూట అయితే చంద్రుడి నుండి వస్తుంది. మనము రాత్రి పని చేయట్లేదు కదా, ఆఫీసుల్లో పగలే కదా పని చేసేది. కాబట్టి మనకి పగలపూట సూర్యుడి నుండి లైటు వస్తుంది. సూర్యుడి నుండి లైటు మనకి ఆ వెలుతురు అనేది ఆఫీసు రూముల్లో పడాలి అంటే ఏం చేయాలి? పెద్ద పెద్ద కిటికీలను ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఆ కిటికీలు ఉండటం వల్ల బయట నుంచి వెలుతురు సక్రమంగా పడి ఉద్యోగస్తులు సక్రమంగా పనిచేయగలుగుతారు. లేని పక్షంలో ఇబ్బంది పడతారు. మనకి కంపల్సరిగా ఆల్టర్నేటివ్గా వెలుతురు కోసం మనం ఏదైనా
ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. కిటికీలు పెద్దవిగా ఉండటం వల్ల వెలుతురు గాలి సక్రమంగా ప్రసరించి మా పనిచేసే ప్రదేశము ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఆర్టిఫిషియల్ లైటింగ్. ఆర్టిఫిషియల్ లైటింగ్ మే బి యూజ్డ్ టు supplement natural light. It is generally not possible to provide natural over the whole working surface. Artificial lighting has to be provided so that the working surface may be properly and evenly illuminated. అంటే స్టూడెంట్స్ అర్థం ఏంటి అంటే మనకి న్యాచురల్ లైటింగ్ దొరకదు. అప్పుడు ఏం చేస్తారు, తప్పనిసరిగా మనం ఆల్టర్నేటివ్ వేరే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ ఏర్పాట్లనే ఏమంటాము, ఆర్టిఫిషియల్. ఈ ఆర్టిఫిషియల్ లైట్లు ఆ న్యాచురల్ లైట్లకి ఆల్టర్నేటివ్గా పెడతాము. ఎందుకు అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చే వెలుతురు పనిచేసే ప్రదేశం మొత్తం మీద పడకపోవచ్చు. అప్పుడు ఉద్యోగస్తులకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆర్టిఫిషియల్ లైట్ అంటే కృత్రిమ లైట్లను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. అది కూడా లైటు వెలుతురు అనేది ఉద్యోగస్తులు పనిచేసే ప్రదేశంలో సక్రమంగా ప్రసరించేట్టు చూసుకోవాలి. ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. లేని పక్షంలో మరి ఆర్టిఫిషియల్ లైట్లు కూడా ఆ వెలుతురు వల్ల కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి లైట్లను ఏర్పాటు చేసుకునేటప్పుడు ప్రకృతి సిద్ధంగా వచ్చే కాంతికి ఆర్టిఫిషియల్ లైట్లు కూడా ఏర్పాటు చేసుకున్నప్పుడు వచ్చే కాంతి దగ్గరగా ఉంటే ఉద్యోగస్తులు ఇబ్బంది పడరు మరియు వారు పనిని సక్రమంగా చేయగలుగుతారు. Artificial lighting is mainly of two kinds. They are fluorescent lights, incandescent fluorescent lights. The illumination produced by the fluorescent lighting closely resemble that of natural light. Although such lighting is very expensive to install, provides less heat and less glare, lasts longer than filament bulbs and consumes less electricity. అంటే ఈ ఫ్లోరోసెంట్ లైట్లు ప్రకృతి సిద్ధంగా వచ్చే వెలుతురుకి దగ్గరగా ఉంటాయి. కాకపోతే ఇవి చాలా రేటు ఎక్కువ, తక్కువ కరెంటుని తీసుకుంటాయి, తక్కువ వేడిని ఇస్తాయి. ఆర్టిఫిషియల్ లైట్లో రెండవ రకము ఇన్కాండిసెంట్. This type of light is provided by filament bulbs. The installation of incandescent lighting is much less expensive than fluorescent lighting. మనము కృత్రిమంగా ఏర్పాటు చేసుకునే లైట్లలో రెండవ రకము ఇన్కాండిసెంట్ లైట్. ఈ లైట్లు ఫ్లోరోసెంట్ లైట్ల కంటే తక్కువ ఖర్చు, ఏర్పాటు చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. Benefits of good lighting in the office: increased output. A change from poor lighting conditions to good result and increase output. Second one is better quality of work. Better quality of work of light can bring better work. కార్యాలయంలో మంచి వెలుతురు రావడం వల్ల లాభాలు: వెలుతురు మంచిగా ప్రసరించడం వల్ల పనిలో నాణ్యత పెరుగుతుంది మరియు పని ఎక్కువగా చేయవచ్చు. అలాగే తప్పులు దొరలకుండా ఉంటాయి, పని త్వరగా పూర్తవుతుంది. ఉద్యోగస్తులు కూడా అలసట చెందకుండా పనిని సక్రమంగా చేసి పనిని త్వరితగతిన అందించగలుగుతారు. దానివల్ల ఆ సంస్థ యొక్క పేరు ప్రతిష్టలు దెబ్బతినకుండా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈస్ వెంటిలేషన్. వెంటిలేషన్ని వాయు ప్రసరణ అంటాము. వెంటిలేషన్ ఈజ్ ద ఆఫీస్ refers to supply of clean and fresh air in right amount at the right temperature and of the right humidity. Proper ventilation is an important aspect of office environment. Fresh air must pass through
through the office regularly. This is possible only when the office premises are properly ventilated. In the absence of a proper ventilation, air becomes stale, causes headache, fatigue, effects of employees' health. వాయు ప్రసరణ అనేది ఆఫీసులో సముచితంగా ఉండాలి. సహజమైన గాలి ప్రసరించినట్లయితే వాటి కోసం గదులను, కిటికీలను ఏర్పరచుకోవాలి. తాజా గాలి ప్రసరించలేనట్లయితే గాలి కలుషితమై ఉద్యోగులకు అలసట, తలనొప్పి, కళ్ళు మంటలు తెస్తాయి. కారణంగా ఆఫీసు పనికి ఆటంకం ఏర్పడతాయి. కాబట్టి ఆఫీసులో వెంటిలేషన్ వాయు ప్రసరణ అనేది సక్రమంగా ఉండాలి. లేకపోతే ఉద్యోగులు ఇబ్బంది పడతారు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. మనందరము, మీరైనా మేమైనా సినిమాకి వెళ్తూ ఉంటాము. సినిమాకి మధ్యాహ్నం టైంలో వెళ్ళినప్పుడు హాల్లో కిటికీలు, తలుపులు అన్నీ మూసేస్తారు. సినిమా అయిపోయి మనం బయటకు వచ్చేటప్పటికి చిరాగ్గా, తలనొప్పిగా ఉంటుంది. వాయు ప్రసరణ సరిగ్గా లేకపోతే ఇలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి. The following methods are used to maintain proper ventilation. First one is natural ventilation. Natural ventilation may be obtained by providing enough doors, windows, and ventilators of the right type at the right place. They would ensure a regular flow of fresh air from the outside. Second one is artificial ventilators. Artificial ventilators may be achieved by using electric fans, exhaust fans, air coolers, air filters, etc. Types of artificial ventilators: electric fans, exhaust fans, air coolers, room heaters, ACs, etc. Electric fans. Electric fans are used to circulate air because air circulation is much better than stagnant air. ఎందుకు అంటే ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ను ఉపయోగించాలి. దాని వలన ఆ ఫ్యాన్లు తిరగటం వలన లోపల ఉన్న చెడు గాలి బయటికి వెళ్ళిపోయి లోపల మంచి గాలి వస్తుంది. అందుకే ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ని ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, ఎగ్జాస్టర్ ఫ్యాన్స్. ఎగ్జాస్టర్ ఫ్యాన్స్ expel the stagnant air from the room. They are effective measure of ventilation. Third one is air coolers. Air coolers have also we use very popular in offices. They draw in the air which passes through water and becomes cool. అంటే స్టూడెంట్స్, మీరు ఎయిర్ కూలర్స్ గురించి తెలుసు. మనము ఎండాకాలం మన ఇళ్లల్లో కూడా వాడుకుంటాము. మనకి బయట నుంచి వచ్చే చల్లటి గాలి లేనప్పుడు, ముఖ్యంగా ఎండాకాలాల్లో తప్పనిసరిగా కూలర్లు వాడాల్సి వస్తుంది. ఎందుకు అంటే దాంట్లో నీళ్లు పోస్తాం కదా, ఆ నీరు గాలితో పాటు ఆ నీరు కూడా గాలిని చల్లబరిచి చల్లగా ఇస్తుంది. మీరు ఎప్పుడైనా బ్యాంకులకి ఎండాకాలంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగస్తులకు ఎయిర్ కూలర్ను ఏర్పాటు చేసినట్లు గమనించి ఉంటారు. ఆర్టిఫిషియల్ వెంటిలేషన్లో నెక్స్ట్ వన్ ఈస్ రూమ్ హీటర్స్. రూమ్ హీటర్స్ మే బి ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద వింటర్ టు కీప్ ద టెంపరేచర్ ఆఫ్ ద వర్క్ ప్లేస్ అబౌట్ ద అట్మాస్ఫియరిక్ టెంపరేచర్. అంటే ఆ రూమ్ హీటర్స్ని ఎందుకు ఉపయోగించాలి? శీతాకాలంలో ముఖ్యంగా రూమ్ హీటర్స్ని ఉపయోగిస్తారు. మన దేశంలో తక్కువ చలి ఉంటుంది, కానీ ఇతర దేశాల్లో, ఫారిన్ కంట్రీస్లో మరియు మన దేశంలో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ప్రదేశాల్లో శీతాకాలంలో -డిగ్రీ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉద్యోగస్తులు పనిచేయటానికి ఇబ్బంది పడతారు. కాబట్టి వారు పనిచేసే ప్రదేశాలలో వేడి కోసం రూమ్ హీటర్స్ని ఉపయోగిస్తారు. Next one is air conditioning. Air conditioning is usually the most suitable form of ventilation. It contributes to mental activity and boosts the efficiency of the employees. It is costly system.
పిల్లలు ఎయిర్ కండిషనింగ్ ఏసీల గురించి తెలుసుకోవచ్చు. మీ అందరికీ ఏసీల గురించి తెలుసు, ఎందుకంటే షాపింగ్ మాల్స్లో వాటిల్లో ఏసీలు ఉపయోగిస్తున్నారు. దానివల్ల మనకి ఆ ప్రదేశం అంతా, పనిచేసే ప్రదేశం అంతా చల్లగా ఉంటుంది. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఆ వ్యవస్థ యొక్క ఆ స్తోమతను బట్టి, దాని అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల ఏసీలను కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ ఇంటీరియర్ డెకరేషన్. ఇంటీరియర్ డెకరేషన్ అంటే అంతర్గత అలంకరణ. ఇంటీరియర్ డెకరేషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద ఆర్ట్ ఆఫ్ ఏ కేర్ఫుల్ decoration of interior of a room or a building. It has been found that an attractive decor not only adds to appearance of a room but has psychological effect on the people working in it. ఇంటీరియర్ డెకరేషన్ వల్ల లాభాలు ఏమిటి అంటే చూడటానికి అందంగా ఉంటుంది, మరియు అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు ఆహ్లాదకరంగా ఉండటం వల్ల పనిని సక్రమంగా చేయగలుగుతారు. కాబట్టి ఇంటీరియర్ డెకరేషన్ అనేది చాలా చాలా ముఖ్యము. అట్లా ఉండటం వల్ల వారు ఎందుకు అంటే ఉద్యోగస్తులు ఎక్కువ శాతం రోజుకి 7-8 గంటలు ఆఫీసులోనే పనిచేయవలసి ఉంటుంది. అలాంటప్పుడు వారు పనిచేసే ప్రదేశము ఆహ్లాదకరంగా ఉంటే వారు పనిని చక్కగా చేయగలుగుతారు. వారు పనిలో జాప్యము ఉండదు, తప్పులు దొరలవు, వాళ్ళకి పెద్ద మనము శక్తినిచ్చినట్టు అవుతుంది. ఎందుకు అంటే పనిచేసే ప్రదేశాలు నీట్గా లేనప్పుడు ఉద్యోగస్తులు పనిచేయటానికి ఇష్టపడరు. ఇంటీరియర్ డెకరేషన్ ఇన్వాల్వ్స్ ఏ టేస్ట్ఫుల్ coloring of walls, doors and windows. Second one is placing of attractive art objects, pictures, painting and informative charts on the walls. అంటే వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా గోడలను, తలుపులను, కిటికీలను అలంకరించాలి. అలాగే ఆ గోడల మీద రకరకాల బొమ్మలు, పెయింటింగ్స్, సందేశాత్మక చార్ట్లను కూడా ఏర్పాటు చేయాలి. అలాగే కర్టన్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఇన్ దిస్ చాప్టర్ లాస్ట్ టాపిక్ ఈస్ ఫర్నిచర్. ఫర్నిచర్ ఈస్ నెససరీ ఫర్ ద ఆఫీస్ వర్క్. ఆఫీస్ వర్క్ మోస్ట్లీ ఇండోర్ డెస్క్ వర్క్. సూటబుల్ ఫర్నిచర్ కంఫర్టబుల్ టు పెర్ఫార్మ్ ఆఫీస్ వర్క్. Office furniture is the basic facility with which the employee identifies himself. Furniture purchased for any office depends various factors. One is number of departments and employees. Second one, nature and volume of work. Third, office space available for suitable accommodation. అంటే స్టూడెంట్స్, ఫర్నిచర్ అనేది చాలా చాలా ముఖ్యము. ఈ ఫర్నిచర్ని తెలుగులో ఉపకరణాలు అంటారు. ఫర్నిచర్ లేకపోతే ఆఫీస్ వర్క్ చేయలేరు. ఎందుకు చేయలేరు మేడం? చేయొచ్చు అని మీరు అడగవచ్చు. ఎట్లా చేస్తారు? ఆఫీస్ వర్క్ మొత్తం కూడా పేపర్ వర్క్ కాబట్టి కంపల్సరీగా పేపర్ డెస్క్ మీద పెట్టుకొని కూర్చొని రాయవలసి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఫర్నిచర్ని, కావలసిన ఫర్నిచర్ని ఏర్పాటు చేసుకోవాలి. ఫర్నిచర్ కనుక సరిగ్గా లేకపోతే ఉద్యోగులు సరిగ్గా పని చేయలేరు, మరియు వాళ్ళకి మెడనొప్పి, ఇతరితర ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి చాలా కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగస్తుల అభిరుచికి అనుగుణంగా ఫర్నిచర్ని ఏర్పాటు చేస్తున్నారు. అలా ఫర్నిచర్ సక్రమంగా ఉండటం వల్ల సంస్థకు వచ్చే కస్టమర్స్ కూడా వారిని ఆకర్షిస్తారు. కాబట్టి ఫర్నిచర్ని ఏర్పాటు చేసుకోవటం చాలా చాలా ముఖ్యము. పనిచేసే ప్రదేశాల్లో
సౌకర్యవంతంగా ఉండుటకు పనిని సమర్థవంతంగా చేయగలగాలంటే వారికి తప్పనిసరిగా వారికి అవసరమైన ఫర్నిచర్ని ఏర్పాటు చేయాలి. The usual furniture found in any modern office include desks, chairs and tables, racks, cabinets, cupboards, lockers, safes, almirahs, etc. ఇవన్నీ కూడా ఆఫీస్లో ఏమేమి కావాలి ఫర్నిచర్ అంటే డెస్క్స్, టేబుల్స్, క్యాబినెట్స్, లాకర్స్, సేఫ్స్, ట్రేస్ మొదలైనవన్నీ కావాలి. ఇవి ఎన్ని కావాలి, ఎట్లా కావాలి అంటే అక్కడ పనిచేసే డిపార్ట్మెంట్స్ మరియు అక్కడ పనిచేసే సిబ్బందిని దృష్టిలో పెట్టుకొని చూడాలి. ద నేచర్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ టు బి పెర్ఫార్మ్డ్ అంటే వర్క్ ఎంత ఉంటుంది, ఎంతమంది చేస్తారు, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి అవి కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఫర్నిచర్ని కొనేటప్పుడు ఇంకోటి దృష్టిలో పెట్టుకోవాలి. ఆఫీస్ స్పేస్ ఎంత ఉన్నది, మనకి ఎంత అవైలబిలిటీ అంటే మనకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆఫీసు ఫర్నిచర్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆఫీసు ఫర్నిచరు సౌకర్యవంతంగా లేదనుకో మా ఉద్యోగస్తులు సక్రమంగా పని చేయలేరు. ఈ ఆధునిక కాలంలో ఆఫీసు పని 8-9 గంటల వరకు ఉద్యోగస్తులు ఆఫీసులో ఉండే పని చేస్తున్నారు. అలాంటప్పుడు సౌకర్యవంతమైన పరికరాలు లేవనుకో వారు పని చేయలేరు కదా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు కాలేజీ ఉన్నాయనుకోండి, కాలేజీలో క్లాస్ చెప్పేటప్పుడు బ్లాక్ బోర్డ్ కావాలి, పిల్లలు కూర్చోడానికి కుర్చీ, బల్లలు అవన్నీ కావాలి. అవి లేనప్పుడు బ్లాక్ బోర్డ్ లేకుండా మీకు పాఠం చెప్పామనుకోండి, మీకు అర్థమైనట్టే ఉంటుంది, కానీ అది పూర్తిగా అర్థం కాదు. అలాగే ఫర్నిచర్ కూడా సరిగ్గా లేకపోతే ఆఫీసులో ఎంప్లాయీస్ కూడా పని చేయలేరు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా వినండి. కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి కంప్యూటర్ పెట్టుకోవడానికి టేబుల్, కూర్చోవడానికి కుర్చీ, తర్వాత మరియు కీబోర్డు కోసం ఇవన్నీ కావాలి. ఆఫీస్లో వేరే ఏ టేబుల్ మీద పెట్టి వేరే వర్క్ ఏ టేబుల్ మీద పెట్టైనా చేసుకోవచ్చు. కానీ కంప్యూటర్కి మటుకు అవన్నీ పెట్టుకోవడానికి సక్రమంగా ఉన్నప్పుడు వారు సక్రమంగా పనిచేయగలుగుతారు.